క్రికెట్ ఈ రోజుల్లో ఇదొక గ్లామర్ గేమ్ మాత్రమే కాదు, కోట్లు కురిపించే వ్యాపారం కూడా. కాస్త పేరున్న కోచ్ కనిపిస్తే చాలు, అకాడమీల పేరుతో లక్షల్లో ఫీజులు వసూలు చేసే కమర్షియల్ ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. కానీ దీనికి భిన్నంగా మెట్రో నగరాల్లో లభించే విలాసాలను, లక్షల ఆదాయాన్ని వదులుకుని మారుమూల పల్లెల్లోని మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు ఒక మహిళా క్రికెటర్ నడుంబిగించారు. ఆమె మాజీ రంజీ ప్లేయర్, ప్రస్తుత ఆంధ్ర అండర్-19 ఉమెన్స్ టీమ్ కోచ్ సంపద రమాదేవి. గ్రామీణ యువతులే రేపటి టీమిండియా స్టార్లని నమ్మి ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన సంపద రమాదేవి తన సోదరుడు క్రికెట్ ఆడడాన్ని చూసి ఆదర్శంగా తీసుకుని పట్టుదలతో క్రికెట్లో రాణించింది. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో కూడా తన ప్రతిభ కనబరిచి రంజీ క్రికెట్లో స్థానం సంపాదించింది. 75 మ్యాచ్లాడి సత్తా చాటింది. అయితే ఒక మహిళ క్రికెట్లో రాణించడం ఎంత కష్టమో తెలుసుకున్న రమాదేవి తనలాంటి ఎంతో మంది మహిళలను ఎలాగైనా క్రికెట్ వైపు తీసుకురావాలని లక్ష్యంతో కోచ్గా తన ప్రయాణం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అండర్-19 ఉమెన్స్ టీంకు కోచ్గా వ్యవహరిస్తూ తన టీంను జాతీయ స్థాయిలో రన్నరప్గా నిలబెట్టింది. అంతేకాదు మారుమూల పల్లె ప్రాంతాల్లో నుండి మహిళా క్రికెటర్లను సిద్ధం చేయాలని లక్ష్యంతో సొంత జిల్లాలోని దేవరపల్లిలో ఉంటూ మహిళా క్రికెటర్లను సిద్ధం చేస్తోంది రమాదేవి. నా పేరు సంపద రమాదేవి. నేను భీమవరం టౌన్లో ఉండేదాన్ని. అక్కడి నుంచే నా క్రికెట్ కెరియర్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా మా బ్రదర్ క్రికెట్ ప్లేయర్. తను చూసి నేను ఇన్స్పైర్ అయ్యి మెన్గా తను ఆడుతున్నాడు, ఉమెన్గా నేను కూడా ఈ క్రికెట్ ఫీల్డ్లో ముందుకు వెళ్ళాలని ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. సో 2003 నుంచి 2015 వరకు నేను రాష్ట్ర స్థాయికి, మన జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వెళ్ళాను. నియర్లీ 70-75 మెడల్స్ వరకు నాకు రీచ్ అయింది. నేను ఫ్యూచర్లో కూడా ఇలాగ నాలాగే ఇంకా బెటర్ క్రికెటర్స్ డెవలప్ చేయాలని చెప్పి దేవరపల్లికి రావడం జరిగింది. నియర్లీ దేవరపల్లి అంటే నాకు భీమవరం నుంచి 90 కిలోమీటర్స్ వస్తుంది. అయినా కూడా ఇక్కడ ఈ స్ట్రెంత్, ఉమెన్ స్ట్రెంత్ డెవలప్ చేద్దామని చెప్పి నేను ఇంత దూరం వచ్చాను. సో ఇక్కడ నుంచి నాకు భవిష్యత్తులో ప్లేయర్స్ మన వరల్డ్ కప్కి రిప్రజెంట్ చేస్తారని, అది కూడా మన జిల్లా తరపు నుంచి ఎవరైనా ఒక్కరినైనా రిప్రజెంట్ చేయించాలని నా డ్రీమ్. సో దీనికోసమే మేము కృషి చేస్తున్నాం. ఫర్దర్గా ఉమెన్ క్రికెట్ డెవలప్ అవ్వాలి మన జిల్లా తరపు నుంచి. దీనికోసమే నేను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి దేవరపల్లి రావడం జరిగింది. సో ఫైనల్గా నా డ్రీమ్ ఎవరినైనా ఒక్క ప్లేయర్నైనా నేను వెస్ట్ గోదావరి నుంచి వరల్డ్ కప్లో చూడాలనే నా డ్రీమ్ ఉంది. సో దానికోసమే నేను కృషి చేస్తున్నాను. ఇక్కడ దేవరపల్లిలో నేను ఒక 20 మెంబర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నా. సో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా, యాదవలు పల్లంట్లలో కూడా మనకి ఈ పీఈటీ సహకారంతో చాలామంది ఉమెన్ ప్లేయర్స్ డెవలప్ అయ్యారు. వాళ్ళు కూడా మనకి వీక్లీ వన్స్ మ్యాచెస్ కోసం దేవరపల్లి వస్తూ ఉంటారు. సో వీళ్ళందరూ కంబైన్డ్గా మాకు ఒక 60 మెంబర్స్ వరకు ఉన్నారు, ఓన్లీ ఉమెన్ ప్లేయర్స్. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఉమెన్ ప్లేయర్స్, అది కూడా ఈ విలేజెస్ నుంచి రావడం. కేవలం వ్యాపార దృక్పథంతో నడుస్తున్న నేటి క్రీడా ప్రపంచంలో రమాదేవి లాంటి నిస్వార్థ కోచ్లు ఉండడం అభినందనీయం. క్రీడల్లో రాణించాలనుకునే పల్లెటూరి అమ్మాయిలకు ఆమె ఒక దిక్సూచిగా మారారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తున్న ఆమె ఆశయం నెరవేరాలని ఆశిద్దాం.